మన హెల్తిక్ అకాడమీలోనే ఈ కోర్సెస్ ని ఎందుకు జాయిన్ అవ్వాలి? మార్కెట్ లో బోల్డ్ అని కోర్సులు ఉండగా నేను హెల్తిక్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇది మేజర్ గా వచ్చే క్వశ్చన్. రెండోది, అసలు ఈ కోర్స్ అంత వర్త్ ఉంటుందా? మార్కెట్ లో 4,000, 5,000, 10,000, 50,000, 1,00,000, 2,00,000 దాకా కూడా ఉంది. మరి మన దగ్గర ఉన్న కోర్స్ యొక్క ఏదైతే ప్రైస్ ఉందో అది నిజంగానే వర్తా? అండ్ తర్వాత నేను ఈ కోర్స్ చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి కెరియర్ గ్యారంటీ ఆపర్చునిటీస్ ఏంటి? దట్ ఈస్ ద మెయిన్. మనం బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను వేరే ఏదైనా ఇన్స్టిట్యూట్ లో నేను ఇదే కోర్స్ చేశాను అనుకోండి, వాడు 3 months 6 months ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఈ 6 months ప్రోగ్రామ్ లో నాకేం ఇస్తాడు? లాస్ట్ లో ఎగ్జామ్ పెట్టేసి యువర్ క్వాలిఫైడ్ ఒక కలర్ జిరాక్స్ నా చేతిలో పెట్టేస్తాడు. కానీ దెన్ నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఖచ్చితంగా మళ్ళీ నేను నా ప్రొఫైల్ బిల్డింగ్, నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఎవరైనా సీనియర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి 2 years 3 years 5 years మళ్ళీ ప్రాక్టికల్ గా నేర్చుకొని దాని తర్వాత నేను ఇండిపెండెంట్ గా సెంటర్ చిన్న సెటప్ పెట్టుకొని నేను అప్పుడు కన్సల్టేషన్ సర్వీస్ స్టార్ట్ చేసుకోవాలి. బట్ నేను అది ఖచ్చితంగా మీకు గ్యారంటీగా బిల్డ్ అవుతా అంటే నో గ్యారంటీ. వాళ్ళు మీకు ఏమి ఇవ్వరు కదా. నేర్చుకున్నారు, నాలెడ్జ్ ఇచ్చారు, మీ నాలెడ్జ్ వరకే మీరు పేమెంట్ చేశారు, సర్టిఫికేట్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు అదే సెగ్మెంట్ లో ఇప్పుడు ఎంబీబీఎస్ తీసుకోండి ఎగ్జాంపుల్, 6.5 years చేయాలి. 6.5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇమీడియట్లీ నేను హాస్పిటల్ పెట్టుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే ఫ్రెషర్ న్యూలీ ఉన్న పర్సన్ దగ్గర ఎవరైనా పేషెంట్ వెళ్ళగలుగుతారా? ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ పర్సన్ దగ్గరనే వెళ్తారు. కానీ అదే పర్సన్ ఇప్పుడు అదే పేషెంట్ ఎవరైనా కస్టమర్ గానీ ఒకవేళ బ్రాండెడ్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, లైక్ ఇప్పుడు యశోదా ఉంది, లేదంటే అపోలో ఉంది, ఇప్పుడు అందులో ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఎంత ఉన్నారని చెప్పేసి వెళ్తామా, లేదంటే అది బ్రాండెడ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతామా? అంటే ఆ హాస్పిటల్ కానీ ఆ బ్రాండ్ లో నాకు హెల్త్ సర్వీసెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది కదా మనం బ్లైండ్ గా వెళ్ళిపోతాం. సో అక్కడ మెయిన్ ఎవరు రిప్రజెంట్ చేశారంటే బ్రాండ్ మిమ్మల్ని రిప్రజెంట్ చేసింది. ఎవరినైనా సరే ఆ బ్రాండ్ అనేది మీకు రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు మన దగ్గర సేమ్ కోర్సు 6 months ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ చేసుకొని బయటికి వెళ్ళారనుకోండి, మళ్ళీ అతను ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి ఇండిపెండెంట్ గానే మొత్తం మన 3 to 5 years హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటది. ఆ 3 to 5 years లో అతని ఎక్స్పీరియన్స్ ఎంతమంది క్లయింట్ ని హ్యాండిల్ చేశాడు, వాళ్ళ రిజల్ట్ ఎలా వచ్చాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది, దాన్ని బట్టి ఈయన కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇండిపెండెంట్, ఓకే సక్సెస్ అయితే సక్సెస్, లేదంటే మళ్ళీ బ్యాక్ టు జీరో. కానీ హెల్తీక్ లో ఈ అకాడమీలో మీరు కోర్స్ చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. రెండవది, ఇక్కడ మీరు కోర్స్ కి ఏ మాత్రం చార్జెస్ పే చేయట్లేదు. మీరు ఒక కోర్స్ లో ఒక కేటగిరీ ఇప్పుడు చూడండి 59,999 ఉంది. దాంట్లో మనం 50,000 బ్రాండ్ క్రెడిట్ ఇస్తున్నాం. అంటే 50,000 రూపాయల వర్త్ ప్రైమ్ ప్రైస్ లో మీరు ప్రొడక్ట్ బై చేసుకునేటటువంటి ఆప్షన్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాని మార్కెట్ వాల్యూ 70,000 to 75,000 ఉంటుంది. కానీ నేను కోర్స్ ఎప్పుడైతే నా క్లాసెస్ స్టార్ట్ అవుతుందో ఆ క్లాసెస్ లో నాకు ఏదైనా ప్రోగ్రామ్ గురించి చెప్పారు, లేదా డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ అయింది. ఇప్పుడు నా దగ్గర బ్రాండ్ క్రెడిట్ 50,000 ఉంది. నేను ఒక క్లయింట్ మీద ఆ ప్రోడక్ట్ ని నేను సీదా తీసుకెళ్లి ఆ ప్రోడక్ట్ ఆ క్లయింట్ మీద నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అతను తీసుకెళ్లి, సార్ ఈ ప్రోడక్ట్ బాగుంది, మీ దీంట్లో ఇవి ఉన్నాయి, దీన్ని మీరు ఖచ్చితంగా ఒక 2 to 3 months ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు డయాబెటిక్ అనేది రివర్సల్ అవుతుంది అనేది మీరు ప్రజెంటేషన్ అనేది చేస్తారు. మీరు క్లయింట్ దగ్గర పేమెంట్ తీసుకుంటారు, కానీ మీ కార్డ్ తో ఆ ప్రోడక్ట్ ని మీరు బిల్ చేస్తారు. సో కంప్లీట్ గా మీరు ఏదైతే 6 month టైంలో మీకు ఏదైతే బ్రాండ్ క్రెడిట్ ఉందో దాంతో మీరు కంప్లీట్ గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది. రెండోది, మీకు కంప్లీట్ గా మీరు ఎన్కాష్ చేసుకున్నట్టు ఉంటుంది. మీరు ఫండ్ అంతా మీరు కంప్లీట్ గా జీరో అయిపోయింది, అంటే కోర్స్ జీరో అయిపోయినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా నెక్స్ట్ ఎలా వెళ్ళాలనేది మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో మన దగ్గర ఈ కోర్స్ చేయడం వల్ల ఒకటి బ్రాండ్ క్రెడిట్ ఇస్తున్నాము, రెండోది మీకు నెక్స్ట్ మన దగ్గరనే మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాము కోచెస్ కంటే కోచ్ ఒక సపరేట్ గా డాష్ బోర్డ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి మెయిన్ ఏంటి, ఏమేమి టూల్స్ వస్తాయంటే ఇందులో మీకంటూ ఒక సపరేట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది.
ఒక ఒక హెల్త్ ప్రొఫెషనల్ ది ఎలా అయితే ప్రొఫైల్ క్రియేట్ అవుతుందో, మీరు ఏం చేశారు, మీ స్టోరీ, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఇప్పటివరకు ట్రీట్ చేసిన కస్టమర్ రివ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ప్రాపర్ గా డాష్ బోర్డ్ లో మీకంటూ ఒక బ్యూటిఫుల్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఆ ప్రొఫైల్ క్రియేట్ అవ్వడమే కాకుండా ఆ ప్రొఫైల్ అనేది గ్లోబల్లీ విజిబుల్ అయ్యేటట్టుగా కూడా ఉంటుంది. మీకు రివ్యూ సూపర్ గా ఉంది, మీరు సాలిడ్ గా కస్టమర్ కి సర్వీస్ ఇచ్చారు, మీది 4 స్టార్ కంటే ఎబో రేటింగ్ ఉంది కస్టమర్ నుంచి, మీ ప్రొఫైల్ వరల్డ్ వైడ్ గా విజిబుల్ ఉంటుంది. కస్టమర్ ఎక్కడి నుంచి అయినా మీకు అప్రోచ్ అవ్వచ్చు. రెండోది మీ పర్సనల్ బ్రాండింగ్, అంటే మీరు మీ ప్రొఫైల్ ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు హెల్త్ త్రూ అనేది మీకు కంప్లీట్ గా క్లియర్ కట్ టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు మీకు హెల్త్ ఇంటెలిజెన్స్ టూల్స్, అంటే ఈ మధ్య ఏఐ వచ్చేసింది కదా.